హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి 8th క్లాస్ ఫిజిక్స్ సంబంధించి ప్రాబ్లమ్స్. సో లెక్కలకు సంబంధించి చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 లో ఒక 10 నిమిషాలు 12 నిమిషాల వీడియో మనం పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ చూద్దాం. అది కూడా సెమిస్టర్ 2 సంబంధించి పార్ట్ 11 చూద్దాం. సో చూడండి, ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్రాబ్లం, మొదటి పరావర్తన నియమం ప్రకారం పతన కోణం 60 డిగ్రీలు అయినా పరావర్తన కోణం విలువ ఎంత అన్నాడండి. సో మొదటి పరావర్తన నియమం ప్రకారం కాంతి అండి, కాంతికి సంబంధించి మొత్తం లెసన్ సంబంధించి మొదటి పరావర్తన నియమం ప్రకారం పతన కోణం 60 డిగ్రీలు అండి, అయినా పరావర్తన కోణం ఎంత అన్నాడండి. సో మొదటి పరావర్తన నియమం ఏంటంటే మనకు తెలిసింది sin I = sin R, అంటే పతన కోణం మరియు పరావర్తన కోణం సమానం అన్నాడండి. ఓకేనా, పతన కోణం 8 డిగ్రీలు ఉంటే పరావర్తనం 2 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చిన అందులో ఆన్సర్ ఉందండి. సో కనుక ఏమవుతుందండి, పతన కోణం 60 డిగ్రీలు. సో పరావర్తన కోణం ఎంత అవుతుందండి, 60 డిగ్రీలు అవుతుందండి. నెక్స్ట్ చూడండి, పరావర్తన కిరణం పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తుంటే పతన కోణం విలువ ఎంత అడిగాడండి. ఇది కొంచెం బాగా చూడాలి. పరావర్తన కిరణం పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తుంటే పతన కోణం ఎంత అడిగాడు. ఇక్కడ చూడండి, డయాగ్రామేషన్ ఇది ఉంది కదా, ఇది I అండి పరావర్తన కిరణం, ఇది పతన కిరణం. ఇప్పుడు మనకి ఏమడిగాడు, పతన కోణం అడిగాడండి. ఇది పతన కోణం అండి. సో కనుక ఇక్కడ పరావర్తన కిరణం పతన కిరణంతో చేసిన కోణం 90 డిగ్రీలు అన్నాడు వాడు. సో దీనికి రీజన్ ఏంటంటే పతన కోణం అనేది ఇప్పుడు కూడా లంబంలో సగం అవుతుందండి. సో అంటే ఈ మధ్య ఉన్న కోణం ఎంత ఉంటుందో అందులో సగం అవుతుందండి పతన కోణం అనేది. సో పతన కోణం ఏమవుతుందండి, 90 డిగ్రీలు బై 2 చేస్తే 45 డిగ్రీస్ అవుతుందండి. ఇక్కడ పతన కోణమే కాదు, పరావర్తన కోణం కూడా సేమ్ అదే అవుతుందండి. సో పరావర్తన కిరణం పతన కిరణంతో ఇక్కడ 90 డిగ్రీలు చేసింది అంటప్పుడు పతన కోణమైన లంబంలో సగం అవుతుంది, పరావర్తన కోణమైన కూడా లంబంలో సగం అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఒకదానికి ఒకటి 40 సెంటీమీటర్ల దూరంలో సమానంగా ఉన్న 2 దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచిన ఏర్పడే ప్రతిబింబ సంఖ్య ఎంత అడిగాడండి. ఒకదానికొకటి ఇలా వీటి మధ్య దూరం ఇచ్చాడు 40 సెంటీమీటర్లు, అయితే 2 దర్పణాల మధ్య కొవ్వొత్తి ఉంచాడు. కొవ్వొత్తి ఉంచితే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడితే అడిగాడండి. దాని సొల్యూషన్ చూడండి. సమాంతర దూరం కనుక 2 దర్పణాల మధ్య ఉండే ప్రతిబింబాలు అనంతం అవుతుందండి. అంటే వాటి మధ్య దూరం ఇచ్చాడు, దూరం ఎంత ఉన్నా కూడా మనకు కోణం అనేది లేకపోతే ఆ 2 సమాంతర దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు. సో కనుక 2 దర్పణాల మధ్య ఉండే మధ్య ఏర్పడే ప్రతిబింబం సంఖ్య అనంతం అవుతుందండి. అంటే ఒక అద్దం ద్వారా ఏర్పడిన ప్రతిబింబం మరొక అద్దానికి వస్తువుగా మారుతుంది అనమాట. సో వాటి మధ్య దూరం ఇలా చూసుకుంటే వాటి మధ్య దూరం ఎంత ఉన్నా కూడా అనంతం ప్రతిబింబాలు మనకి ఏర్పడుతుంది. అంటే ఇది లైక్ మనం సెలూన్ షాపుల్లో ఉంటాయి కదా, అక్కడ మనం చూడవచ్చు అండి ఈ దృక్ విషయాన్ని. నెక్స్ట్ చూడండి, 2 దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు అయినా ఏర్పడే ప్రతిబింబ సంఖ్య అడిగాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కోణం ఇచ్చాడండి ఆల్రెడీ. 2 దర్పణాలు ఉన్నాయండి, ఒక దర్పణం ఒక దర్పణం ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ మధ్య కోణం మారుతుంది, ఎందుకంటే సమాంతరంగా లేవు. ఈ మధ్య కోణం 60 డిగ్రీలు అయినా ఏర్పడే ప్రతిబింబ సంఖ్య అడిగాడు. దీనికి ఫార్ములా ఉందండి డైరెక్ట్ గా. ప్రతిబింబ సంఖ్య ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్, 360 degrees by θ - 1 అండి. సో ఈ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే అవుతుందండి. 360 by 60 డిగ్రీల కోణం -1 = 6 - 1 అవుతుంది. సో ఓవరాల్ గా 5 ప్రతిబింబాలు ఏర్పడతాయండి 60 డిగ్రీల కోణం ఉంటాయి 2 దర్పణాల మధ్య. నెక్స్ట్ చూడండి, 2 దర్పణాల మధ్య ఒకే ఒక ప్రతిబింబం ఏర్పడింది అనుకుంటే ఆ దర్పణాల మధ్య కోణం అడిగాడండి. ఇక్కడ సేమ్ ఫార్ములా బట్ రిటర్న్ అడిగాడండి. సో ప్రతిబింబాల సంఖ్య ఇచ్చాడు, ప్రతిబింబ సంఖ్య ఫార్ములా వేసుకున్నాం మనం. ఇక్కడ ప్రతిబింబ సంఖ్య 1. సో మనం θ కనుక్కోమన్నాడు వాడు, అంతే కదా, మధ్య కోణం అడిగాడు. θ కనుక్కోమన్నాడు కనుక దాని మీద పరిశీలించండి. సో θ = 1 అయితే అవుతుందండి. ఒకసారి ఇక్కడ నేను చేశాను చూడండి, సింప్లిఫికేషన్ ఆ విధంగా చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ ఫార్మ్, ఇది కూడా సేమ్ దానికి సంబంధించిన ప్రాబ్లమే. 2 దర్పణాల మధ్య కోణం 40 డిగ్రీలుగా ఉన్న ఆ 2 మధ్య ఏర్పడే ప్రతిబింబ సంఖ్య సేమ్ అండి. ఇంకా డైరెక్ట్ గా మీరు ఇలా చేసుకోండి. సో 8 ఇమేజెస్ వస్తుంది. సో ఇలానే కాకుండా 40 డిగ్రీలు కాకుండా ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 40 డిగ్రీలు ఇక్కడ టెక్స్ట్ బుక్లు ఇచ్చి అలా కాకుండా ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఇదే ఇవ్వాలని లేదు, వాడు కోణం అనేది మార్చవచ్చు. బట్ మనకి ప్రాసెస్ తెలిస్తే చాలు. అందుకని మీకు ఇలా 1-2 ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఒక ప్రయోగంలో 4.5 కిలోగ్రాముల ఇంధనం పూర్తిగా మండినప్పుడు ఉత్పత్తి అయిన ఉష్ణాన్ని 1,80,000 కిలో జౌలుగా కొలిచారు. అయినా ఆ ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ ఎంత అన్నాడు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కిలోరిఫిక్ విలువ ఏదో ఫార్ములా ఉందండి.
కిలోరిఫిక్ విలువ ఫార్ములా ఏంటంటే ఉత్పత్తి చేసిన ఉష్ణం మరియు ఇంధన ద్రవ్యరాశి అండి. సో దీన్ని బట్టి ఇక్కడ చూడ మనకి ఏమి ఇచ్చాడు వాడు, కిలోరిఫిక్ విలువ అడిగాడు కనుక ఉత్పత్తి చేసిన ఉష్ణం ఎంత అండి, 1,80,000 కేజీ అంటే కిలో జౌల్ అండి. ఇక్కడ కింద కేజీ అంటే కిలోగ్రాములు అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ ఫార్ములా ప్రతిక్షేపిస్తే ఎంత అవుతుందంటే 40,000 కిలో జౌల్ పర్ కేజీ అవుతుందండి కిలోరిఫిక్ విలువ అనేది. అంటే ఒక ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ 4,500 కిలో జౌల్ పర్ కేజీ. ఆ ఇంధనం యొక్క ద్రవ్యరాశి 1.5 కేజీ అయినా అది ఉత్పత్తి చేయ ఉష్ణం ఎంత అడిగాడు. చూడండి నెక్స్ట్ ఫార్ములా సేమ్ అటువంటిది, పైన మనం చెప్తాం అటువంటిది. ఒక ఇంధనం యొక్క కిలోరిఫిక్ విలువ ఇచ్చాడు ఆల్రెడీ, ఓకేనా. ఆ ద్రవ్యరాశి కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఉత్పత్తి ఉష్ణం అడుగుతున్నాడు అండి. సేమ్ ఇదివరకు చెప్పాం, ఒక ఫార్ములా తీసుకుంటే దాన్ని ఏది అడిగినా కూడా చేయొచ్చు అండి. ఇక్కడ ఇంధనం కిలోరిఫిక్ విలువ ఆ ఫార్ములా ఏంటంటే ఉత్పత్తి చేసిన ఉష్ణంపై ద్రవ్యరాశి. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఉత్పత్తి చేసిన ఉష్ణం అడిగాడు. ఏమవుతుందంటే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ పంపిస్తే అయిపోతుంది కనుక వచ్చిన వాల్యూస్ ఇక్కడ ప్రతిక్షేపించండి. కిలోరిఫిక్ విలువ ఎంత అండి, 45,000. ఇక్కడ ఉత్పత్తి చేసిన ఉష్ణం ఎక్స్, కింద ద్రవ్యరాశి ప్రతిక్షేపించుకుంటే ఎక్స్ ఈజ్ ఎంత అవుతుందండి, 45,000 × 1.5 కిలో జౌల్ అవుతుందండి. ఎందుకంటే కేజీ పోతుంది కనుక. సో ఉత్పత్తి చేసిన ఉష్ణం ఎంత అండి, 67,500 కిలో జౌల్ అండి. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ అండి లాస్ట్ ప్రాబ్లం, 10 కిలోల బయోగ్యాస్ మండించడం వలన 3,75,000 కిలో జౌల్ ఉష్ణం ఉత్పత్తి అయిన బయోగ్యాస్ కిలోరిఫిక్ విలువ ఎంత. ఇది కూడా సేమ్ అండి, బయోగ్యాస్ యొక్క కిలోరిఫిక్ విలువ అడిగాడండి. సో ఫార్ములా ఏంటంటే ఉత్పత్తి చేసిన ఉష్ణం మరియు ఇంధన ద్రవ్యరాశి. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 3,75,000 కిలో జౌల్ పై కింద 10 కేజీలు. సో 10 కేజీస్ ఏమవుతుందండి, 37,500 కిలో జౌల్ పర్ కేజీ అవుతుందండి. ఇదే ఆన్సర్. ఓకే. సో ఇక్కడతో మనకి 8th క్లాస్ సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2 సంబంధించి టోటల్ గా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సంబంధించి అయితే ప్రాబ్లమ్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సొల్యూషన్ సహా చెప్పడం జరిగింది. అలాగే 9th కూడా కొన్ని ఉన్నాయండి. 9th కూడా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 సంబంధించి ఒక 20 వరకు ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక 10-12 బయట దానికి రిలేటెడ్ గా కూడా తీసుకొని ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలా టెక్స్ట్ బుక్ కంటెంట్ అయితే నాకు తెలిసి మాక్సిమం ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇలా పెట్టడం జరగదు కనుక మరి నేను చేసే ఈ కృషికి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.